చాలా చాలా అరుదుగా కనపడే కేసు అన్నట్టు. అంటే లిటరల్‌గా మన చెమటలో రక్తం, చెమట బదులు రక్తం రావడాన్ని జబ్బు అని పిలుస్తాం అన్నట్టు. अब साफ करना, साफ करना, साफ कर दो, साफ कर दो पूरा। ये कहीं भी लगी तो नहीं है, देखो। चलो ठीक है बेटा, अब आए तो फिर बताना। ఇందాక వీడియో చూశారు కదా, చాలా చాలా ఇంట్రెస్టింగ్ కేసు, చాలా చాలా అరుదుగా కనపడే కేసు అన్నట్టు. అంటే లిటరల్‌గా మన చెమటలో రక్తం, చెమట బదులు రక్తం రావడాన్ని జబ్బు అని పిలుస్తాం అన్నట్టు. అంటే వీళ్ళకి శరీరంలో నొప్పి కానీ లేకపోతే విపరీతమైన ఇబ్బందులు ఏముండవు కానీ చెమట రక్తంగా రావడాన్ని చూస్తుంటాం. ఇటువంటి కేసులు ఎక్కడైనా ఉన్నాయా అని మనం చరిత్రలో లేదంటే రికార్డ్స్లో, లిటరేచర్లో మనం చూసినట్లయితే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేను గమనించాను. ఎస్పెషల్గా కొన్ని యుద్ధాలలో కొంతమంది సైనికుల్లో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఉండే సిచ్యువేషన్స్లో కొంతమంది సైనికుల్లో వాళ్ళ చెమట రక్తంగా మారడాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఇంకా బైబిల్లో జీసస్ క్రైస్ట్ హిస్టరీ రాసిన వాళ్ళు కూడా తను క్రూసిఫిక్షన్ ముందు రోజు ప్రేయర్ చేసినప్పుడు తన స్వెట్ కూడా రక్తంగా మారింది అనేది ఒక రికార్డ్ మనం చూస్తుంటాం. కానీ ప్రాక్టికల్గా మన చుట్టూ ఇటువంటి కేసులో మనం చూసింది కానీ ఏ డాక్టర్స్ అయినా వినింది కానీ చాలా చాలా అరుదు. ఇప్పుడు ఈ పేషెంట్ విషయాన్ని తీసుకున్నట్లయితే ఈ పేషెంట్కి తన స్వెట్ అంటే అక్కడక్కడ కొన్ని శరీరంలో కొన్ని భాగాల్లో ఈ చెమట రక్తంలాగా రావడం జరుగుతుంది. ఇది పేషెంట్స్ మాదిరికి జనరల్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అంటే ఇది ఏమైనా యాక్షన్ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా రక్తం పూసుకున్నారా అనేది థాట్ రావడం చాలా చాలా సహజం. ఎందుకంటే ఇటువంటి కంప్లైంట్తో వచ్చే కేసెస్లో చాలా వరకు మ్యాలింగరింగ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి మేము చూసిన కేసెస్లో యంగ్ లేడీస్ కొంతమంది రెడ్ పెయింట్ని డైల్యూట్ చేసుకొని వాళ్ళు నోస్ లోపల, చెవుల లోపల వేసుకోవడము, అది బ్లీడింగ్ లాగా అంటే ఒక సీన్ క్రియేట్ చేయడము, భయపెట్టడం. అంటే ఇంట్లో సమ్ పర్సనల్ రీజన్స్ గొడవల వల్ల ఇట్లా సీన్ క్రియేట్ చేసిన కేసెస్ కొన్ని ఉన్నాయి. ఒక పేషెంట్ అయితే ఏకంగా తన బ్యాగ్లో ఒక సిరంజ్ పెట్టుకొని అవసరమైనప్పుడు తన బ్లడ్ తనే డ్రా చేసుకొని ఆ బ్లడ్ని చెవులల్లో, ముక్కుల్లో వేసుకొని బ్లీడింగ్ అయిపోతుంది ఏదో ప్రాబ్లం అని చెప్పిన కేసెస్ కూడా మేము ప్రాక్టికల్గా చూడడం జరిగింది. సో ఇవన్నీ కాకుండా నిజంగా ఒక హెల్త్ కండిషన్, దీని పేరు హెమటోహైడ్రోసిస్ అని పిలుస్తాం. అంటే ఈ స్వెట్ బదులు, చెమట బదులు నిజమైన బ్లడ్ రావడానికి అనే జబ్బు కూడా రికార్డెడ్ ఉంది. అసలు ఈ చెమటలో రక్తం ఎలా వస్తుంది అనేది ఆలోచిస్తే ఇది నిజంగా సాధ్యమవుతుంది అని ఆలోచించినప్పుడు జనరల్గా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉంది, సైంటిఫిక్గా పాసిబులే. ఇప్పుడు మన శరీరంలో ప్రతి భాగానికి రక్త సరఫరా ఉంటుంది కదా, రక్తనాళాలు వెళ్ళి వాటికి కావాల్సిన న్యూట్రిషన్ అందిస్తుంది కదా. మన స్వెట్ గ్లాండ్స్ అంటే చెమట గ్రంథులకు కూడా రక్త సరఫరా అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ రక్త సరఫరా జరిగే చెమట గ్రంథుల్లో ఆ రక్తనాళాలు చిట్లడం వల్ల చెమటతో ఈ రక్తం కలవడం వల్ల అది చెమట బదులు బ్లడ్ రావడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇది బ్లడ్ చాలా డైల్యూటెడ్గా కనబడుతుంది, కొన్నిసార్లు చిక్కగా బ్లడ్ వచ్చినట్టే రావడాన్ని చూస్తుంటాం. సో ఇది కూడా ఒక జబ్బుగానే చెప్పుకోవాలి. దీని పేరు హెమటోహైడ్రోసిస్ అని పిలవడం జరుగుతుంది. చాలా చాలా అరుదుగా వచ్చే జబ్బు. దీన్ని ప్రూవ్ చేయాలంటే మనము ఒకటి వచ్చే బ్లడ్ని మనం టెస్టింగ్ చేయడం ద్వారా, రెండోది స్కిన్ బయాప్సీ చేయడం ద్వారా అక్కడ మార్పులు మనం డెమాన్స్ట్రేట్ చేసి నిర్ధారించవచ్చు. సో దీంట్లో ఈ జబ్బు వల్ల పేషెంట్కి ఆందోళన ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. అంతే కదా, బ్లడ్ మన చర్మం స్వెట్లో రావడము, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ముక్కులో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, రీజన్ దొరకదు, కారణం దొరకదు. చెవులో నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, కారణం దొరకదు. సో ఇటువంటి పేషెంట్స్ ఏంటంటే అనేకమైన టెస్టులు చేస్తారు. సిటీ స్కాన్ అని, బ్లడ్ చిక్కగా అయింది, పల్స్గా అయిందనే టెస్టులు, తర్వాత స్పెషల్ టెస్టులు, యాంజియోగ్రామ్లు, ఇటువంటి టెస్టులు ఏం చేసినా కానీ వీళ్ళల్లో కారణం అనేది దొరకదు. సో స్కిన్ బయాప్సీ సింపుల్ టెస్ట్తో కొన్నిసార్లు మనం ప్రూవ్ చేయగలుగుతాము. సో ఈ జబ్బు పేషెంట్ని శారీరకంగా అంటే కూడా మానసికంగానే ఎక్కువ కుంగిరిస్తుంది కదా. మన బ్లడ్ మన శరీరం నుంచి లీక్ అవుతుందంటే ఆందోళన, యాంగ్జైటీ ఏమవుతుందో, బ్లడ్ క్యాన్సరా లేకపోతే రకరకాలమైన టెన్షన్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతుంది తప్పిస్తే ఫిజికల్గా ఈ జబ్బు పేషెంట్ ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అంటూ ఏముండదు, చాలా మటుకు కౌన్సిలింగ్ సరిపోతుంది.